తిరుమల విషయంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్ గాడి పని పూర్తిగా ఎత్తిపోయింది. రాష్ట్రమంతా వీడిని చెప్పుతో కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడటంతో ఈ దౌర్భాగ్యుడిని బెంగళూరులో దాక్కున్నాడు. అయితే ఇప్పుడు వాడికి మరొక పిడుగు లాంటి వార్త. కేంద్రం కూడా ఈ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ తిరుమల లడ్డు విషయంలో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారు వణికిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది ఇప్పుడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీచానికి దిగజారిపోయాడంటే వీడి దగ్గర ఉండేటువంటి హాఫ్ నాలెడ్జ్ హాఫ్ టికెట్ గాడు వాడొకడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గాడు వీడి కుల గజితో వీడి మత పిచ్చితో ఆ దౌర్భాగ్యుడు అంటాడు పందికోవు బంగారం అంట, తిరుమల లడ్డు రాయితో సమానం అంట దౌర్భాగ్యుడికి. పందికోవు 1400 ఉందంట. ఒరే పంది, అడవి పంది, పొన్నవోలు సుధాకర్ రెడ్డి రారా బానిస కుక్క, 150 రూపాయల లోపు నీకు పందికోవు ఇప్పించేటువంటి బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటారా నీచుడా? ప్రజల్ని మోసం చేయడం కోసం, ప్రజల్ని ఎదవల్ని చేయడం కోసం, మీరు చేసినటువంటి తప్పుని కవర్ చేసుకోవడం కోసం సిగ్గు లేకుండా పందికోవు బంగారం ఎదురా నీచుడా, నికృషుడా? దాంతోపాటు తిరుమల లడ్డు తక్కువ అంట, పంది కొవ్వు ఎక్కువ అంట. చాలా గొప్ప విషయం అంట. తిరుమల లడ్డూలో కలిపేటువంటి నెయ్యి రాయితో సమానం అంట, బంగారం అంట, పంది కొవ్వు అంట. రాయిలో బంగారం ఎవరన్నా కలుపుతారా అంట. ఏం మాట్లాడుతున్నారు? తాగుపోతే పొద్దున్నే లేచి ఏం చేస్తున్నారు నీచుడా? జగన్ గడికి ఊడిగం చేయదలుచుకుంటే చేసుకోగాని కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆటలాడితే చెప్పుతో కొడతారు ఎదవా, సిగ్గులేనటువంటి ఎదవా. ఏం మాట్లాడుతున్నావురా పొనవాళ్ళు? నువ్వు ఈ నాలెడ్జ్ పెట్టుకొని నువ్వు కేసులు వాదించావట్రా, ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావరట. సిగ్గులేనుడా? గత ప్రభుత్వంలో జగన్ అనేటువంటి బానిస కుక్కకి వాడికి ఉండేటువంటి కులపిచ్చికి వాడు మొత్తం కులజాగిలాలనే పెట్టుకుంటాడు. అందుకే తిరుమలలో జవహర్ రెడ్డి దగ్గర నుంచి ధర్మారెడ్డి దాకా, వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి దాకా, ఇక కోర్టులో నీలాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమి కొలగంచినా జగన్ గడికి ఉండేది. దీంతోనే కదా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ రోజున మీరు ఆలోచించారంట? హిందువుల యొక్క మనోభావాలను గౌరవించేటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేశారంట మీరు? ఇవాళ ఈ యొక్క దౌర్భాగ్యుడు జగన్ గారు తప్పుడు పని చేసి పోయి బెంగళూరులో దక్కుంటాడు. ఏం మనిషి నువ్వు? కడుపుకు అన్నమే తిన్నవాటరు నువ్వు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు భక్తులు ఇంతగా మదనపడతా ఉంటే, ఇంతగా బాధపడతా ఉంటే, ఇంతగా ఆవేదన చెందుతా ఉంటే ఈ సిగ్గులేనోడు జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమీ జరగలేదని పోతాడా? ఎందుకు రైతాడు? బతుకు నువ్వు బతికేది 320 రూపాయలు నెయ్యి వస్తాంటారా జగన్గా? అందులో మీరు ఎంత మింగారా నువ్వు నీ బాబాయే? ఆ సిగ్గులేనోడు అంటే 45 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడంట ఈడి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు. అందుకని వాడు పత్తిత్తంట. వాడు ఇప్పుడు రేపు పొద్దున ఎవరన్నా మర్డర్ చేస్తే కూడా 45 సార్లు మాల వేసుకున్నాడు కాబట్టి సూపర్ స్వామి. కాబట్టి ఒరే దౌర్భాగ్యుడా, సూపర్ స్వామి ఏంద్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సూపర్ స్వామి అనేటువంటి వాడు భూమి మీద ఉండడరా సిగ్గులేనుడా? సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా సూపర్ స్వామి ఏంద్రా? ఈ జగన్ గాడు వాడికి ఉండేటువంటి కోడి బ్రెయిన్తో ఏదన్నా మాట్లాడటం, వాడికి ఎలివేషన్లు ఇచ్చేటువంటి కులమత బ్యాచ్ సిగ్గు లేకుండా దాన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయటం. ఇవాళ ఏకంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది ఈ అంశంలో. ఆల్రెడీ అనేక మంది కేంద్ర మంత్రులు ఈ అంశంలో స్పందించడం జరిగింది. విచారణ జరగాలన్నారు. సిబిఐ విచారణ కానీ, సిట్టు విచారణ కానీ, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, ఆలోచనల మేరకు, ఎందుకంటే సమర్థుడైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన నిర్ణయం మేరకు విచారణ ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మేరకు చంద్రబాబు నాయుడు గారు సిట్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపు సిట్టు అధికారులతో కూడా పూర్తి స్థాయిలో ఒక ఐజీ, అదేవిధంగా డిఐజీలు, ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్తో పూర్తి స్థాయి సిట్టు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సాయంత్రంలోపు జీవో ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ గాడు వణికిపోతా ఉన్నాడు. నిన్న బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ తిరుమలకి వెళ్ళి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ పూజ ఒకటి ఉంది రోజా, ఆమెకై అదే పనిగా మంత్రి పదవి తీసుకున్నప్పుడు దగ్గర నుంచి వారానికి 4 సార్లు తిరుపతి దర్శనాలు పేరిట వందలాది మందికి దర్శనాలు చేపించి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి ఆ సిగ్గులైన మనిషి ఇప్పుడు రాష్ట్రం దాటి పారిపోయి దాక్కొని ఇప్పుడు మళ్ళీ గాలి కొత్తలకు వస్తూ ఉంటుంది. తిరుమల వస్తే వచ్చి రాజకీయాలు మాట్లాడేటువంటి నీచానికి దిగజారేటువంటి దౌర్భాగ్యురాలు తిరుమలని భ్రష్టు పట్టిస్తే తెలుగుదేశం ప్రభుత్వం తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడొద్దని చెప్పి మరోసారి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గొప్ప విషయాన్ని అభినందించాలి అందరూ కూడా. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ విషయంలో అంటే ఈ దౌర్భాగ్యుడు జగన్ కావడంలా నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. ఏంద్ర అంటే అంత సొల్లు రాశాడు లేఖలో, పచ్చబద్దాలు రాశాడు లేఖలో, ఈడు కవర్ డ్రైవ్ వేసుకున్నాడు లేఖలో. దేనికి లేఖ నాకు అర్థం కావట్లేదు. జగన్గా
ఏరా నువ్వు అక్రమ కేసులు పెట్టించి ఈ రాష్ట్రంలో ఎంతమందిని వేధించేవారు? సిగ్గులేనోడా? రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అక్రమ కేసులు పెట్టించి నీ బానిస పోలీసులను పెట్టుకొని మా మీద 3rd డిగ్రీలు ప్రయోగిస్తావు కదరా కులగజ్జి కుక్క, మతపిచ్చి కుక్క. ఆ రోజే అడిగిపోయింది నీకు బుద్ధి జ్ఞానం. రను మగాడు అయితే కడుపు అన్నం తింటే సెక్యూరిటీ లేకుండా జనంలోకి రారు. నీ బతుకు ఎందుకు తేలుద్ది, ఎవరు ఎందుకు తేలుద్ది? ఇవాళ 11 సీట్లకు పరిమితమై ఎమ్మెల్యేగా ఉంటే ఎంతమంది వాడికి సెక్యూరిటీ ఇవ్వటం కూడా దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. వాడేమో నాకు ముఖ్యమంత్రి స్థాయి సెక్యూరిటీ కావాలంటారు. వీళ్ళు కూడా 50-60 మందిని 70 మందిని ఇస్తున్నారంట. దయచేసి ఆలోచించండి. వాడు జస్ట్ ఎమ్మెల్యే, వాడు చేసిన తప్పుడు పనులు అనేకం ఉన్నాయి. వాడికి రకంగా ప్రజాధనంతో సెక్యూరిటీ ఇచ్చేటువంటి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం కూడా విరమించుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. వీడు చేసినటువంటి తప్పుడు పనులకి రాష్ట్రం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? వీడు ప్రజలను హింసించడం ఏంది? వాడికి సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వాడి మీద తగలేయటం ఏంది? ఇది కూడా కరెక్ట్ కాదు. పునరాలోచించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ లేఖ మీద కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ అమిత్ షా గారు స్పందించడంతో పాటు త్వరలోనే తిరుమలకు వచ్చేటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరుగుతుందనేటువంటి భయంతో వణికిపోతున్నట్టుగా తెలుస్తోంది.